హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. మనము చర్చిస్తున్నది 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానము. అందులో మొట్టమొదటి 2 శ్లోకాలు మనం ఆల్రెడీ కవర్ చేసాము. ఇంకా నిన్న రివిజన్ కూడా మనం చేసాము. 3వ శ్లోకంలో భగవంతుడు ఒక కొత్త విషయం చెప్పబోతున్నారు. ఇప్పుడు మీరు చూసుంటారు, మొట్టమొదటి శ్లోకంలో కూడా భగవంతుడు ఏమన్నారు? ఆ, ఎవరికైతే శ్రద్ధ ఉందో, ఆ, ఎవరికైతే నా నా పట్ల అసూయ లేదో అటువంటి వాళ్ళకి ఈ జ్ఞానము చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. రైట్? చెప్పారా లేదా? ప్రవక్ష్యామి అనసూయవే అని చెప్పారు మొట్టమొదటి శ్లోకంలో. అనసూయ అంటే ఏంటి? అసూయ లేకపోవడం. రైట్? సో ఆ విధంగా మరి ఈ లోకంలో కొంతమంది ఇలా కూడా ఉన్నారు. వారికి భగవంతుడి పట్ల శ్రద్ధ లేదు, శాస్త్రాల పట్ల శ్రద్ధ లేదు, భక్తుల పట్ల శ్రద్ధ లేదు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కరెక్ట్. సో అది ఈ 3వ శ్లోకంలో చెప్పబోతున్నారు అనమాట. శ్రద్ధ రహితులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ గమ్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను శ్లోకము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. దయచేసి చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి ప్లీజ్. హ్యాండ్ రేస్ చేస్తే నేను అన్మ్యూట్ చేయగలుగుతాను. ఎవరైనా ఉన్నారా చదివేవాళ్ళు? ఓకే, సుమన, వర్షిత చదవండి మీలో నుండి ఎవరైనా. అశ్రద్ధదానః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. వెరీ గుడ్. అనువాదం కూడా చదవాలమ్మా. ఓ శత్ ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుత సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగత్తులోని జన్మ మృత్యు మార్గానికే తిరిగి వస్తారు. హరే కృష్ణ. ధన్యవాదాలు, చాలా మంచిగా చదివారు. హరే కృష్ణ. యా, ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. అయితే ఇక్కడ మనం చూస్తాము, అశ్రద్ధధాన పురుష. ఆ, అశ్రద్ధ అంటే శ్రద్ధ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా చేరలేరు, నా పరంధామాన్ని పొందలేరు అని కృష్ణుడు చెప్తున్నారు. చూడండి, ఈ లోకంలో మనము ఆధ్యాత్మిక జీవితం గురించి మాట్లాడగానే భగవద్గీత, భగవంతుడు, చాలా మందికి మొట్టమొదటిగా డౌట్ వస్తుంది అనమాట ఇదంతటి మీద. ఇదంతా నిజంగానే ఉందా? మేబీ వీళ్ళు బ్రెయిన్ వాష్ అయిపోయారేమో. ఆ, ఈయన బ్రెయిన్ వాష్ అయిపోయాడేమో, ఈయన వేరే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. బ్రెయిన్ వాష్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ఫోర్స్ఫుల్గా ఒక విషయం నమ్మించేయడం అనమాట. అలా అటువంటిది ఆ, ఈ ఆధ్యాత్మిక జీవితం పాటించే వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే. కొంచెం వాళ్ళకి మెంటల్ ప్రాబ్లం ఉందేమో, అందుకనే దేవుడు అంటూ ఉంటారు, కనిపించిన దేవుడిని ఆరాధిస్తున్నారు. ఆ, జీవితంలో ప్రాబ్లంలు వస్తే దేవుడి దగ్గరికి వెళ్తారు. అసలు ఏంటి? ఆ, కనిపించిన దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు? శాస్త్రాలు ఆ, అందులో వాస్తవాలు ఉన్నాయని ఎటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? ఎలా మీరు శాస్త్రాలను నమ్ముతున్నారు? సో అన్నింటినీ కూడా ఆ, అనుమానించడం అనమాట. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ లోకంలో. సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? అటువంటి వాళ్ళు
ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? చూడండి, చాలా లాజికల్గా మనం ఆలోచిద్దాము. మనం అందరం కూడా ఇప్పుడు ఈ యొక్క జీవితంలో, ఈ జన్మలో మనకి ఇప్పుడు మీరందరూ కూడా క్లాస్ అటెండ్ చేస్తున్నారు కాబట్టి మీకు అందరికీ భగవద్గీత పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల శ్రద్ధ, భక్తుల పట్ల శ్రద్ధ ఉంది కాబట్టే మీరు రెగ్యులర్గా క్లాస్ అటెండ్ చేస్తున్నారు. కానీ మనందరం కూడా ఎన్నో ఎన్నో జన్మలు గడిపాము అనేక కల్పనల ద్వారా. అంటే దాని అర్థం ఏంటి? ఒక జన్మలో జీవితం అంటే ఏమనుకున్నాము? తినాలి, పడుకోవాలి, ఎంజాయ్ చేయాలి, అంతే. వేరేం చేయాల్సిన అవసరం లేదు. ఆ, ఇంకా దాని తర్వాత మరొక జీవితంలో మళ్ళీ మానవ శరీరం దక్కినప్పుడు అప్పుడు మనం అనుకుంటాము, బహుశా ఈ లోకాన్ని నడిపించేవాడు ఎవరూ లేడు, ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఎవరూ లేరు, దేవుడే లేడు, ఆ, అని అటువంటి భావంతో జీవితాన్ని వృధా చేసేసుకున్నాం. దాని తర్వాత ఒక వ్యక్తి మళ్ళీ ఒక జన్మ దక్కిందనుకోండి, ఆ జన్మలో బహుశా ఇలా ఆలోచించవచ్చు, దేవుడు ఉన్నాడు, కానీ నేను తనని ఆరాధించాల్సిన అవసరం ఏంటి? దేవుడు ఉన్నాడు, తను నాకు కావాల్సింది ఇస్తున్నాడు, కడుపు నిండా పెడుతున్నాడు, నీళ్లు, ఆ, ధాన్యాలు, గాలి, ఆక్సిజన్ అంతా ఉంది, నేను చక్కగా హాయిగా బ్రతుకుతున్నాను, ఈ మందిరాలకు వెళ్ళి ఆరాధించే అవసరం ఏముంది, ఈ శాస్త్రాలు చదివే అవసరం ఏముంది అనే ఒక కల్పన ద్వారా కూడా ఆ జీవితాన్ని నేను వృధా చేసుకోవచ్చు. ఉం? దాని తర్వాత సరే, దేవుడు ఉన్నాడు, దేవుడు మంచివాడు, కానీ నా జీవితాన్ని ఈ సమాజ సేవ కోసం అంకితం చేశాను. కానీ ఎటువంటి సేవ? భౌతికమైన సేవ. దాని అర్థం ఏంటి? పేదవాళ్ళకు అన్నం పెట్టడం కానివ్వండి, ఆ, అటువంటిది, ఇటువంటి సేవకు అంకితం చేశాము. ఉం? సో ఆ విధంగా మనం అందరం కూడా ఈ లోకంలో అనేక జన్మలెత్తాము. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క భావంతో ఆ జీవితాన్ని, ఆ జన్మని గడిపామన్నమాట. కృష్ణుడు ఏమన్నారు భగవద్గీతలో? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పారు. బహునాం జన్మనామంతే, ఎన్నో ఎన్నో జన్మల తర్వాత, ఈ విధంగా గడిపిన తర్వాత ఒక వ్యక్తికి దృఢ నిశ్చయం వస్తుంది, కృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడు, నేను తన భక్తి చేయాలి, భగవద్ధామానికి వెళ్ళిపోవాలని. సో ఈ దృఢ నిశ్చయం ఏదైతే ఉందో అంత ఈజీగా రాదండి. ఎన్నో జన్మలు గడిపిన తర్వాత గురువుల ఆశీర్వాదము, వైష్ణవుల ఆశీర్వాదం వల్ల మనకి ఇది దక్కుతుంది. మన చుట్టుపక్కల చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి జీవితం అంటే ఇది, జీవితం అంటే అది, అందరూ వారి వారి కల్పనలు తీసుకొని తిరుగుతున్నారు. మరి ఒక కామన్ అండర్స్టాండింగ్ కూడా లేదు. ప్రతి ఒక్క వ్యక్తి వారి వారికి జీవితం అంటే ఇది, జీవితం అంటే అది. ఒకరేమో జీవితాన్ని దేశం కోసం అంకితం చేస్తున్నారు, ఒకరు జీవితంలో డబ్బు సంపాదించాలి, అంబానీలాగా అయిపోవాలనుకుంటున్నారు. ఆ, సో ఈ విధంగా అనేక కల్పనలు ఉన్నాయి. కానీ ఉన్నతమైన అండర్స్టాండింగ్ ఏంటి? నేను ఈ శరీరం కాదు, ఆత్మని. ఎప్పటిదాకా అయితే మన అస్తిత్వాన్ని మనం తెలుసుకోమో అప్పటిదాకా ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ కూడా అవ్వలేదు. అప్పటిదాకా భౌతిక స్థాయిలో ఉన్నాం, కరెక్ట్. కానీ ఎప్పుడైతే మన అస్తిత్వాన్ని అర్థం చేసుకుంటాం, మరి ఇదన్నీ పక్కన పెట్టేయండి, నేను ఆత్మని, శరీరం కానే కాదు, అక్కడి నుంచి మన అసలైన ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ అవుతుంది. సో అందుకనే శ్రద్ధ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా చాలా చాలా టైం వేస్ట్ చేసేసుకుంటారనమాట. ఎందుకంటే శ్రద్ధ లేకపోవడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక వ్యక్తికి భగవంతుడి మీద, శాస్త్రాల మీద, భక్తుల మీద శ్రద్ధ లేదు, ఏమేమి కారణాలు ఉండొచ్చు? ఒకసారి చర్చిద్దాం మనం. ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఎస్, చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు. ఒక కారణం చెప్పండి ఎవరైనా, ఎందుకు శ్రద్ధ ఉండదు? మనీ. ఏమన్నారు? మనీ ప్రభుజీ. మనీ ప్రభుజీ. మనీ అంటే దాని ఎగ్జాక్ట్ అర్థం ఏంటి? డబ్బు మీద చాలా ఆశ ఉంది, ఆ ఆ దానివల్ల వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు, అదే అంటున్నారా మీరు? ఓకే, సరే. సో డబ్బు లేకపోతే దాన్ని కామన్గా ఏమనొచ్చు? భౌతిక ఆసక్తులు చాలా ఉన్నాయి. డబ్బు కావచ్చు, స్త్రీ కావచ్చు, పేరు, హోదా, ఆ, ఇదంతా ఈ నన్నింట్లోనే నా మనసు పూర్తిగా నిమగ్నం అయిపోయినందువల్ల ఒక భక్తుడు వచ్చి, సార్ భగవద్గీత క్లాస్ వింటారా అంటే, టైం లేదు పో అని చెప్పేస్తాను. ఎందుకంటే నా మనసు అంతా ఇందులోనే చిక్కిపోయింది. రైట్. సో మంచి పాయింట్ చెప్పారు, వెరీ హరే గుడ్. కృష్ణ ప్రభుజీ. భౌతిక ఆసక్తులు, మొట్టమొదటి పాయింట్ భౌతిక ఆసక్తులు గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ నోట్ డౌన్ చేసి గ్రూప్ లో షేర్ చేయండి ప్లీజ్ ఎవరైనా. ఎస్, నెక్స్ట్ పాయింట్ చెప్పండి మాధురి మాతాజీ.
ప్రభుజీ లేజితనం కూడా ప్రభుజీ. ఆ, ఓకే. బద్ధకం. బద్ధకం లేకపోతే తమో గుణ చేద్దాంలే ప్రభావం. చూద్దాంలే అన్నట్టు బద్ధకం ప్రభుజీ. డీలే చేయడం. సో ఈ డీలే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహుశా మంచి వాళ్ళే ఉండొచ్చు. మంచి వాళ్ళు అంటే వాళ్ళకి శ్రద్ధ ఉంది కొంతవరకు, కానీ అర్జెన్సీ ఏర్పడట్లేదు వాళ్ళకి. దాని అర్థం ఏంటి? అర్జెన్సీ అంటే ఇప్పుడే చేయాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు, దుఃఖాలయం, భక్తి చేయండి, వైకుంఠానికి వచ్చేయండి. మనం ఏమనుకుంటాం, తర్వాత చూసుకుందాం, టైం ఉన్నప్పుడు చూసుకుందాం. 50 ఏళ్ల తర్వాత రిటైర్ అయినప్పుడు ముసలోడిని అయిపోతాను, అప్పుడు పని పాట ఉండదు, అప్పుడు చేసుకుందాం. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడే మొన్ననే పెళ్ళయింది, పిల్లోడు పుట్టాడు, వాడికి స్కూల్ అడ్మిషన్ చేయించాలి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయించాలి. కరెక్టా కాదా? అనేక కారణాలు ఉండొచ్చు. సో ఆ విధంగా ఒక వ్యక్తి దాన్ని డీలే చేసేస్తాడనమాట. సో డీలే చేయడం కూడా ఒక ముఖ్యమైన కారణం. పూర్తిగా దృఢ నిశ్చయము, పూర్తిగా శ్రద్ధ లేకపోవడం దాని వెనకాల. చాలా మంచి పాయింట్ చెప్పారు, బద్ధకము. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా కారణాలు చెప్తారా? డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రభుజీ. ఓకే, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సిమిలర్ పాయింట్. నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు. మొన్న ఒక పిల్లోడిని మొన్న ఒక ప్రోగ్రామ్ అయింది, ఒక చిన్న అమ్మాయి అక్కడికి వచ్చిందనమాట. ఆ అమ్మాయిని అడిగాను, అమ్మా నువ్వు ముందు జపం చేస్తున్నావా, నువ్వు చేసేదానివి కదా నువ్వు. ఆ, అయితే ప్రభుజీ నాకు స్కూల్లో చాలా బిజీగా ఉన్నాను ప్రభుజీ, ఎంత చదువు ఉందంటే చెప్పలేను ప్రభుజీ, అందుకే నేను జపం చేయలేకపోతున్నాను ప్రభుజీ అని అనిందనమాట. సో స్కూల్ పిల్లలు కూడా అంత బిజీగా ఉన్నారు, ఒక్క మాల జపం చేయడానికి టైం లేదు, రైట్? సో ఈ విధంగా చిన్న వయసులో స్కూల్ సాకులు చెప్పాము, కాలేజీలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు అది ఇది ఐఐటి చదువుతున్నాను సాకులు చెప్పాము. దాని తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత, ప్రభుజీ ఇప్పుడే పెళ్ళయింది ప్రభుజీ, దానికి టైం లేదు నాకంతా కూడా, రైట్? ఆ పెళ్లి మూడ్లో ఉన్నాడు తను, కరెక్ట్? సో ఆ సాకులు చెప్పాము. దాని తర్వాత కొంత సమయం తర్వాత వెళ్ళి, సార్ సార్ ఇప్పుడైనా భక్తి చేయండి సార్, సార్ భగవద్గీత తీసుకోండి సార్ అంటే, ఇప్పుడే పిల్లోడు పుట్టాడండి, టైం లేదని అంటారు. దాని తర్వాత కొంత సమయం తర్వాత వెళ్తే, పిల్లోడికి స్కూల్లో అడ్మిషన్ కోసం వెతుకుతున్నామండి, ఎంత తలనొప్పి, ఇవాళ రేపు ఎంత కాంపిటీషన్ ఉంది అసలు, దానికోసం టైం లేదంటారు. ఇంకా కొంచెం కాలం తర్వాత వెళ్తే, పిల్లోడికి పెళ్లి చేయించాలి, దానికోసం తలకాయ నొప్పి అని అంటారు. ఈ విధంగా దాని తర్వాత వెళ్తే, పిల్లోడికి పెళ్ళయింది, వాడు మనవడు నా దగ్గర ఉన్న మనవడు నా దగ్గర ఉన్నాడు, వాడితో ఆడుకోవాలి అంటే, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక వ్యక్తికి సాకులు చెప్పడానికి అనేక సాకులు రెడీగా ఉంటాయి. కరెక్టా? ఎందుకంటే వాస్తవాన్ని మీరు చూడండి, ఈ లోకంలో ఏ టైంలోనైనా మనకి ఏదైనా ఒక బాధ్యతలు ఉంటాయి ఖచ్చితంగా. కరెక్టా? మనం ఏమనుకో, అన్ని బాధ్యతల నుండి ఫ్రీ అయిపోతాను అప్పుడు భక్తి చేస్తాను. బాధ్యతల నుండి ఎప్పుడు కూడా ఫ్రీ అవ్వలేం మనం. ఏదన్నా ఒకటి ఉంటుంది. ఓ ఇంట్లో ఒక ముసలాయన కూర్చున్నప్పుడు ఆయనకు కూడా ఏదో ఒక బాధ్యత ఉంటుంది. కరెక్టా కాదా? సో అందుకనే బాధ్యతలు తీరిన తర్వాత భక్తి చేస్తాను అని అనుకోవడం అనేది అది జరగని పని. ఎందుకంటే బాధ్యతలు ఎప్పుడు కూడా తీరవు. అందుకనే నిజంగానే సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, నిజంగానే భక్తిలో ఎదగాలనుకుంటున్నారో, వాడు ఇమ్మీడియట్గా భక్తిని పట్టేసుకోవాలి. ఉన్న పరిస్థితిలో ఏ విధంగా నేను బెస్ట్ చేయగలుగుతాను. నాకు ఒక అమ్మాయి తెలుసు, ఎంబీబీఎస్ చదువుతుంది. ఆ అమ్మాయి పేరు సంచిత, మంచి భక్తుల యొక్క కూతురు అనమాట. ఎంబీబీఎస్లో మంచి ఆమెకి ఎంబీబీఎస్ కోసం అది ఏమి ఎగ్జామ్ ఉంటుందో నాకు తెలియదు, అదేదో ఎగ్జామ్ క్లియర్ చేస్తారు కదా, అందులో టాప్ నీట్ మార్క్స్ వచ్చాయి. ప్రభుజీ. నీట్. నీట్ నీట్లో అద్భుతమైన మార్క్స్ వచ్చాయి అమ్మాయికి. మంచి గవర్నమెంట్ కాలేజ్లో అడ్మిషన్ ఇప్పించారు. చాలా అద్భుతంగా చదువుతుంది, ఆల్వేస్ టాపర్ ఇన్ ద క్లాస్. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అనుకుంటా ఇప్పటిదాకా. అన్ని ఎగ్జామ్స్లలో అక్కడ కూడా టాపర్ అవుతాను. రోజు 16 మాలలు చేస్తుంది. నమ్ముతారా? రోజు 16 మాలలు అంటే 2 గంటలు తను హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తుంది. దానితో పాటు తన కాలేజ్ చదువు, ఎంబీబీఎస్ చదువు కూడా చక్కగా చదువుతుంది. మరి ఇంట్లో లేదు, మళ్ళీ హాస్టల్లో ఉంది. తన బట్టలు తను ఉతుక్కోవాలి, ఎంత పని ఉంటుంది హాస్టల్లో. ఇంట్లో ఉంటే అమ్మ నాన్న అంతా రెడీగా, ప్లేట్ మన టేబుల్ మీదకి వచ్చేస్తుంది. కరెక్ట్? కానీ హాస్టల్లో ఉండి తన సొంత పని చేసుకుంటూ, ఇంకా కాలేజ్లో చదువుకుంటూ, ఇంకా 16 మాలలు హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తుంది. ఆ అమ్మాయికి సాధ్యమైతే మిగతా వాళ్ళందరికి సాధ్యమా కాదా? ఒకసారి ఆలోచించండి. చెయ్యాలనే పట్టుదల ఉంటే, ప్రబలమైన కోరిక ఉంటే, కృష్ణుడు మనకు దారి చూపిస్తాడు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే, మనకి అనేక సాకులు మన మనసు చూయిస్తుంది. అదంతా మన మీద ఆధారపడి ఉంది, రైట్? వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పారు.
మనం ఎప్పుడు కూడా బిజీగా ఉంటాము, ఇది అది అంటూ మనం బిజీగా ఖచ్చితంగా ఉంటాము, కానీ కొంచెం సమయం అయితే దేవుడి కోసం తీయకూడదా? ఖచ్చితంగా తీయాలి, రైట్? సో ఆ అండర్స్టాండింగ్ కూడా కరెక్ట్ కదా. ఎస్, గుడ్. ఇంకేం కారణాలు ఉండొచ్చు? lack of knowledge. ప్రభుజీ అంటే ఆధ్యాత్మిక భగవంతుడు జీవితంపై 1 minute, అవగాహన సుష్మిత. లేకపోవడం. 1 minute, సుష్మిత మాతాజీ మీరు చెప్పండి. సో lack of knowledge దీని వల్ల ఏంటంటే భగవంతుడు ఎవరో మనకి తెలియకపోవడం, దాని వల్ల నమ్మకం లేకపోవడం. సో ఒక కారణము శ్రద్ధ లేదు అని చెప్పడం వెనకాల అజ్ఞానం. అజ్ఞానం అంటే ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుతున్నాం అనమాట. ఆధ్యాత్మిక జ్ఞానమే లేదు, భగవద్గీతలో ఇది ఉంది అది ఉంది అనే విషయమే మనకు తెలియదు, జీవితంలో కూడా ఒక లక్ష్యం ఉంటుంది అనేది కూడా తెలియదు. దానివల్ల కూడా ఒక వ్యక్తికి దీని అన్నింటి మీద శ్రద్ధ రాదు. చాలా మంచి పాయింట్ చెప్పారు, రైట్? ఒక వ్యక్తి తను నేను భగవద్గీత పుస్తకాల వితరణ చేస్తున్నాను కొత్తపేట ఏరియాలో. తను వచ్చేసి భగవద్గీతలో ఇది ఉంది అది ఉంది, తను ఎప్పుడు జీవితంలో తను భగవద్గీత సొంతంగా చదవలేదు. ఆ, తనకి ఎటువంటి అపార్థాలు ఉన్నాయన్నమాట. ఆ విధంగా నన్ను ఛాలెంజ్ చేశాడు. నేను ఓపెన్ చేయించి భగవద్గీత చేతిలోనే ఉంది సార్, మీరు చెప్పిన విషయం ఎక్కడుంది చూపించండి. నేను భగవద్గీత ఎన్నోసార్లు చదివాను, కంప్లీట్ భగవద్గీత. మీరు చెప్పేది ఎక్కడ కూడా లేదు భగవద్గీతలో. నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఉంటే మీరు చూపించండి, పేజ్ ఓపెన్ చేసి చూపించండి, బుక్ నా ముందే ఉంది అంటే తను చూపించలేకపోయాడు. దాని అర్థం ఏంటి? పూర్తి అజ్ఞానం. అంటే భగవద్గీతలో ఏముందో ఆ విషయం తెలియదు, కానీ భగవద్గీత గురించి అనేక అపార్థాలు కొంతమందికి ఉంటాయి. అదేంటది, భగవద్గీత ఇంట్లో పెట్టుకోకండి గొడవలు అవుతాయి, మహాభారతం ఇంట్లో పెట్టుకోకండి గొడవ, ఇవన్నీ పిచ్చి పిచ్చి యాంటీ హిందూ ఫోర్సెస్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేస్తున్నాయి అన్నమాట మన సమాజంలో, మన హిందూయిజం సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి, రైట్? సో అందుకనే ఇవన్నీ కూడా చాలా చాలా కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేయాలి. అయితే అజ్ఞానం ఒక ముఖ్యమైన కారణం, శ్రద్ధ లేకపోవడం వల్ల. ఓకే, గుడ్, మంచి పాయింట్ చెప్పారు. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, మైథిలి మాతాజీ చెప్పండి. ప్రభుజీ, సరైన గురువు లేకపోవడం అంటే పరంపరా ప్రాప్తంగా కాకుండా అక్కడ నుంచి ఇక్కడ నుంచి హాఫ్ నాలెడ్జ్ వల్ల అలా అవుతుంది. కరెక్ట్, వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇవాళ రేపు అందరూ కూడా వాట్సాప్ యూనివర్సిటీ నుండి నాలెడ్జ్ పొందుతున్నారు, కరెక్టా? అంటే దాని అర్థం ఏంటి? వాట్సాప్లో మెసేజ్లు ఫార్వర్డ్ అవుతాయి, అది చదువుతారు. ఇది ఇక్కడ వచ్చిందంటే ఇది కరెక్టే ఉంటుంది, రైట్? మొన్న ఒకసారి రీసెంట్గా శ్రీరామనవమి రోజు ఒక మెసేజ్ వచ్చిందనమాట శ్రీరామచంద్రుల వారి గురించి. లార్డ్ రామ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ లైఫ్, వి ప్రే ఫర్ లార్డ్ రామ్ దట్ హిస్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ బెటర్. భగవంతుడి గురించి ప్రార్థిస్తారంట వీళ్ళు. అంటే శ్రీరామచంద్రుల వాడిని సాధారణమైన మనిషిలాగా వాళ్ళు భావిస్తున్నారు. ఇటువంటి మెసేజ్లు వాట్సాప్లో తిరుగుతుంటాయి, దీన్ని డిలీట్ చేసేయాలి. అసలు అటువంటి గ్రూప్స్లలో జాయిన్ అవ్వకూడదు, టైం వేస్ట్. ఎందుకంటే వాట్సాప్ నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఈ విధంగా అన్అథెంటిక్ సోర్సెస్ నుంచి పొందరాదనమాట. సో చాలా 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 భాగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ప్రామాణిక గురువు దక్కుతారు. ఆ ప్రామాణిక గురువు లేకపోనందువల్ల శ్రద్ధ కూడా రాదు. ఒకవేళ మన జీవితంలో గురువు ఉంటే మనకి ఎంత అద్భుతంగా శ్రద్ధ వస్తుంది, ఎంత అద్భుతంగా జ్ఞానం వస్తుంది, అంతా కూడా సెట్ అయిపోతుంది, రైట్? అది కూడా ప్రామాణికమైన గురు. ప్రభుజీ, ప్రామాణికమైన గురువు అంటే ఏంటి ప్రభు అని నెక్స్ట్ ప్రశ్న. అంటే ఇలా తిలకం వేసుకున్నవాడు ప్రామాణిక గురువు అయిపోతాడా? ఆ? లేకపోతే ఇక్కడ తులసిమాల వేసుకోగానే గురువు అయిపోతారా? అలా కాదు. ప్రామాణిక గురువు అంటే ఏంటి? 3 లక్షణాలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి లక్షణం ఏంటి? ఆ గురువు ఒక ప్రామాణిక పరంపరలో రావాలి. ఎందుకంటే పరంపరలు ఉన్నాయి, ఆల్రెడీ వైష్ణవ పరంపర ఉంది, కరెక్టా? శ్రీ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము, నింబార్క సంప్రదాయము, మనది బ్రహ్మ సంప్రదాయము. ఈ విధంగా ఒక పరంపరతో కనెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ ఒక గురువు అన్నాడు అనుకోండి, గురుగారు నేను అడిగాను అనుకోండి ఒక గురువు గారిని, గురుగారు మీరు ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందండి మీ దగ్గర, ఆహాహా, ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు ఈ జ్ఞానము? ఇలా నేను ప్రశ్న అడిగాను. ఇంకా ఆ వ్యక్తి అన్నాడు అనుకోండి, ఈ జ్ఞానం అంతా నాకు ఎవరు ఇవ్వలేదు, లోపల నుంచి వచ్చేసింది నాకు అని అన్నాడు అనుకోండి, వెంటనే పట్టేసుకోవాలి, చీటింగ్ చేస్తున్నాడు, చీటర్ గురువు. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం లోపల నుంచి రాదు, ఎప్పుడు కూడా ఒక గురువు నుంచి వస్తుంది. కరెక్ట్, సొంతంగా వచ్చేసి. నాకు యూట్యూబ్లో ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, చాలా ఫేమస్, ఆయన పేరు తీసుకోను ఎందుకంటే కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది, రైట్? సో చాలా పెద్ద వ్యక్తి, ఫేమస్. తను లక్షల మంది కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనమాట. అయితే తనని అడిగారు,
మీకు ఇలా ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ, అంటే మీరేమైనా భగవద్గీత ఏమైనా చదివారా? నా జీవితంలో నేను భగవద్గీతను ముట్టుకోలేదు అసలు అని అన్నాడు తను మీడియాలో అందరి ముందు. మీడియా వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే మొన్న తను కర్మయోగం గురించి మాట్లాడుతున్నాడు ఒక క్లాస్లో. అయితే కర్మయోగం భగవద్గీత నుంచి వచ్చింది. అయితే వీళ్ళు అడిగారు, మీరేమైనా భగవద్గీత ఏమైనా చదివారా, ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఎక్కడి నుంచి రాలేదు, అంతా లోపల నుంచి వచ్చేసింది నాకు. నాకు మీ గురువు ఎవరో గురువు కూడా లేరు నాకు. మరి ఎక్కడ జ్ఞానం శాస్త్రాల నుంచి వచ్చిందా? శాస్త్రాలు కూడా చదవలేదు, లోపల నుంచి వచ్చేసింది. ఎటువంటి మోసగాళ్ళు తిరుగుతున్నారు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు ఎటువంటి పరంపరతో సంబంధం లేదు వీళ్ళకి, అర్థమైందా? ఎటువంటి పరంపరతో కనెక్టెడ్గా లేరు. సో ఇటువంటి వాళ్ళ దగ్గర ఎటువంటి జ్ఞానం మనం పొందలేము. చూడండి, అటువంటి వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి భగవంతుడి పట్ల శ్రద్ధ కానివ్వండి, లేకపోతే భగవద్ధామానికి వెళ్ళాలి, భగవంతుడి సేవ చేయాలని కోరిక కూడా వాళ్ళలో ఉండదు. వాళ్ళు కూడా అది ఇది చేస్తూ తిరుగుతుంటారు ఖాళీగా, రైట్? సో అందుకనే శ్రీల ప్రభుపాదుల వారిని చూడండి. వారిని అడిగారు, అయ్యయ్యో మీరు ఇంత పెద్ద సంస్థని స్థాపించారు, ఇంత గొప్ప వ్యక్తి మీరు, ఎలా అది? తనేమన్నారో తెలుసా? ఇందులో నాదేముందండి, మా గురువు వారి ఆశీర్వాదం వల్ల నేను చేయగలిగాను. ఈ స్టేట్మెంట్ చెప్పారు వారు. చూడండి ఎంత తేడా ఉంది. దీంట్లో కనిపిస్తుంది ఈయన ఈ శ్రేయస్ అంతా కూడా తన గురువుకి ఇచ్చారు. ఇంకా తను ఒక పరంపరలో వస్తున్నారు. ఈ జ్ఞానం అంతా నా గురువు గారు నాకు ఇచ్చింది, నేను మూర్ఖుణ్ణి. ప్రభుపాదుల వారు ఏమన్నా, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ ఐ డోంట్ నో ఎనీథింగ్, బట్ బికాజ్ మై గురు హ్యాస్ గివెన్ మీ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు మీ, ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఆల్ దిస్. ఇది అన్నమాట. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణాం అని చెప్పారు. మూకం కరోతి వాచాలం, గురువు ఆశీర్వాదం ఉంటే ఒక మూగవాడు కూడా పలుకుతాడు. భంగుం లంఘయతే గిరిం, గురువు ఆశీర్వాదం ఉంటే కుంటివాడు కూడా పెద్ద పెద్ద పర్వతాలు జంప్ చేసి దాటేస్తాడు. ఇప్పుడు సాధారణంగా ఇది సాధ్యమా? మూగవాడు మాట్లాడతాడా? మాట్లాడాడు. కుంటివాడు ఏదైనా పర్వతాలు జంప్ చేస్తాడా? చెయ్యడు. దాని అర్థం ఏంటి? మనకందరికీ ఎటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము లేదు, మనందరి దగ్గర ఎటువంటి ఆధ్యాత్మిక శక్తి లేదు. గురువు ఆశీర్వాదం వల్ల ఏదో కొంత మనం మాట్లాడగలుగుతున్నాం, ఏదో కొంత భక్తి చేయగలుగుతున్నాం. ఆ భావం ఉండాలి మనకి. లేకపోతే మనం కూడా మూగవాళ్ళమే, ఆధ్యాత్మిక పరంగా మూగవాళ్ళమే. కరెక్టా కదా? పిచ్చి పిచ్చి సినిమా విషయాలు మాట్లాడడానికి ఎంతోమంది చాలా గంటలు గంటలు మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ ఆధ్యాత్మిక విషయం గురించి అప్పటికి వచ్చేస్తే, నిజమైన ఆధ్యాత్మిక తత్వం మాట్లాడాలంటే గురువు ఆశీర్వాదం కావాలి, రైట్? సో ఆ విధంగా మనం అర్థం చేసుకుంటాము. గురువు యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి? పరంపరలో వచ్చి అయి ఉండాలి, మొట్టమొదటిది. శ్రీ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, నింబర్క సంప్రదాయం, మధ్వ సంప్రదాయం. మనం ఏ సంప్రదాయంలో ఉన్నాము? ఎవరైనా చెప్తారా? ఇస్కాన్ సంస్థ, బ్రహ్మ సంప్రదాయం. వెరీ గుడ్. బ్రహ్మ సంప్రదాయము. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం, రైట్? ఎందుకంటే బ్రహ్మ నుండి మధ్వాచార్యుల వారికి, మధ్వాచార్యుల వారి నుండి 2 బ్రాంచెస్ వచ్చాయన్నమాట. ఒకటి సౌత్లో ఉంది ఉడిపి, అది మధ్వాచార్యుల వారిది. అందులో నుంచి ఒక బ్రాంచ్ నార్త్లో కూడా స్ప్రెడ్ అయింది. ఒక శాఖకి ఉపశాఖలు వస్తాయి కదా, ఈ విధంగా లెఫ్ట్ రైట్ అలా అని. సో ఒక శాఖ నార్త్లో, అక్కడ గౌడీయ సంప్రదాయం. ఓకే, గౌడ అంటే బెంగాల్, గౌడ దేశ్, బెంగాల్ దేశ్, ఆ విధంగా. సో అందుకనే గౌడీయ సంప్రదాయం చైతన్య మహాప్రభుల వారు స్థాపించారు, రైట్? సో ఆ విధంగా. సో అందుకనే ఇది బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అని కూడా అంటారు. సో మమ్మల్ని ఎవరైనా అడుగుతారు, మీకు ఎలా తెలుసు ఇదంతా? కూడా చాలా సింపుల్ అండి, మేము మా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నాను. మీ గురువు రండి, పరంపూజ్య గోపాలకృష్ణ గోస్వాముల మహారాజుల వారు పేరు కూడా చెప్తాము. వారి గురువు శ్రీల ప్రభుపాదుల వారు, వారి గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, దాని తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజుల వారు, భక్తి వినోద్ ఠాకూర్ల వారు, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజుల వారు, షడ్ గోస్వాములు, చైతన్య మహాప్రభుల వారు. ఈ విధంగా కృష్ణుడి దాకా వెళ్ళొచ్చు. పూర్తి లిస్ట్ ఉంది మన దగ్గర. ఇది పరంపర అంటే, చెప్పగలగాలి మనం, రైట్? సో ఆ విధంగా ఫస్ట్ పరంపరలు రావాలి. సెకండ్ ఏంటి? ప్రామాణిక గురువుని గుర్తించడంలో పరంపరలు రావండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, ఆ గురువు ఆ జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందించాలి. ఎప్పుడెప్పుడు నేను పరంపరలోనే ఉన్నాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరంపరలో ఒక గురువు నుండి నేను జ్ఞానం పొందాను.
కానీ నేను మీకు అందజేస్తున్నప్పుడు అందులో నా జేబులో నుండి ఎక్స్ట్రా మసాలా యాడ్ చేశాను అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ జ్ఞానాన్ని కలుషితం చేశాను. కరెక్టా కాదా? సో ఆ విధంగా ఇప్పుడు భగవద్గీతలో చాలా క్లియర్గా ఉంది. కృష్ణుడు ఏమన్నారు? మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకు మించిన సత్యం లేదు, కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో. ఇది అందరు ఆచార్యులు ఒప్పుకున్నారనమాట. కానీ నేను ఇక్కడ మీ ముందు దాంట్లో కొంచెం మసాలా యాడ్ చేసి, కృష్ణుడే కాదు, ఎవరైనా పూర్ణ పురుషోత్తమ భగవానుడు అవ్వచ్చు, పర్వాలేదు, ఎవరినైనా ఆరాధించండి, అందరూ ఒక్కటే. మీరు అమితాబ్ బచ్చన్ని కూడా ఆరాధించినా పర్వాలేదు, రైట్? అందరూ ఒక్కటే, పర్వాలేదు అని చెప్పాను అనుకోండి. అప్పుడు ఏమైంది? నేను ఈ పరంపరలో ఉండి ఆ జ్ఞానం పొందినా కానీ మీకు ఇచ్చేటప్పుడు దాన్ని కలుషితం చేసేసా అంతే. అందుకనే అటువంటి గురువు సరైన గురువు కాదు. సో అసలైన గురువు ఏం చేస్తాడు? తనకి పరంపరలో ఏదైతే దక్కిందో ఒక పోస్ట్ మ్యాన్ లాగా యాజ్ ఇట్ ఈస్గా ఇస్తాడు. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? ఆ పార్సల్లో వేలు పెట్టకుండా ఆ పార్సల్ని యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేస్తాడు. అది మా పని అండి, సింపుల్. ఒక టీచర్గా కూడా నా బాధ్యత ఏంటంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఏమైతే ఇచ్చారో తన పుస్తకాలలో, ఆచార్యులు ఏవైతే ఇచ్చారో ఆ జ్ఞానాన్ని మీకు అందజేయడం యాజ్ ఇట్ ఈస్గా. కొన్ని ఉదాహరణలు పర్సనల్ ఎగ్జాంపుల్ లైఫ్ నుండి ఇస్తాను, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఈజీ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మారొచ్చు కానీ తత్వం మారకూడదు. అర్థమైందా? ఇప్పుడు నేను చిన్నపిల్లలకి భగవద్గీత క్లాస్ తీసుకుంటా, అంటే ఒక సమయంలో తీసుకునేవాడిని, ఇప్పుడు తీసుకోవట్లేదు. అయితే వాళ్ళకి ఇదే విషయం చెప్పడంలో నేను కొన్ని జోకులు వేసి కొన్ని స్టోరీలు చెప్పి వాళ్ళకి నచ్చేటట్టు చేసేవాడిని. ఇప్పుడు ఇక్కడ మీ ముందు జోకులు స్టోరీలు చెప్పిన ఎక్కువగా సూటిగా మాట్లాడతాను, రైట్? సో ఇద్దరిలో నేర్పుతున్నప్పుడు నా విధానం మారింది, కానీ చెప్పే పాయింట్ అదే, కృష్ణుని ఆరాధించండి. సో విధానం మారొచ్చు, ఇంకా విధానం ప్రతి ఒక్క వ్యక్తి నుండి మారుతుంది, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కరెక్టా కాదా? సో ఆ విధంగా విధానం మారొచ్చు కానీ తత్వం మార్చకూడదు, రైట్? సో అందుకనే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అది సెకండ్. థర్డ్ పాయింట్ ఏంటి? ప్రామాణిక గురువు. థర్డ్ పాయింట్, తను దాన్ని స్వయంగా పాటించి ఉండాలి జీవితంలో. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇక్కడ కూర్చొని నేను 10 గంటలు మాట్లాడొచ్చు, కానీ నేనే పాటించట్లేదు, నాకే కృష్ణుడి మీద శ్రద్ధ లేదు, నేనే హరే కృష్ణ మహామంత్రం జపం చేయట్లేదు. మీరు అందరు చేయండి, మీరందరూ బాగుపడాలండి. ఆ, నేనేంటండి, నేను చేయాల్సిన అవసరం లేదు. అలా కాదు, నేను స్వయంగా పాటించాలి. అప్పుడు నేను చెప్పిన దాని యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. కరెక్టా కాదా? అలా. సో ఆ విధంగా ఈ 3 లక్షణాలు ఇంపార్టెంట్. చాలా మంచి పాయింట్ చెప్పారు మైథిలి మాతాజీ. ఒక ప్రామాణిక గురువు లేనందువల్ల ఈ పూర్తి లోకమంతా కూడా మీరు చూడండి మ్యాక్సిమం అజ్ఞానంలో ఉన్నారు, భగవంతుడి పట్ల శాస్త్రాల పట్ల శ్రద్ధ లేదు. ప్రామాణిక గురువు 3 లక్షణాలు నేను చెప్పాను ఆల్రెడీ. వెరీ గుడ్. ఇంకెవరైనా ఒక పాయింట్ చెప్పగలుగుతారా? శ్రద్ధ లేకపోవడానికి కారణం ఏంటి? దేవుడు లేడని కూడా నమ్ముతారు కదా ప్రభుజీ కొంతమంది నాస్తికులు. అది ఆ నాస్తికత్వం వెనకాల కారణం ఏంటి? అదే ప్రశ్న. వాళ్ళకి నమ్మకం ఉండదు కదా ప్రభుజీ. 1 మినిట్. రమ్యామతయ్య చెప్పండి. వాళ్ళకి నమ్మకం ఉండదు కదా ప్రభుజీ, అంటే సరైన గురువు లేరని కూడా చెప్పారు కదా మీరు ఆల్రెడీ. రైట్. సో ఆ నమ్మకం లేదు. ఎందుకు లేదు? అదే మనం చర్చిస్తున్నాం. ఏ ఏ కారణాల వల్ల నమ్మకము పోతుంది ఒక వ్యక్తికి? ఒక కారణం ఏంటంటే గురువు లేడు, గురువు లేనందువల్ల జ్ఞానం లేదు, నమ్మకం లేదు. భౌతిక ఆసక్తులు ఎక్కువగా ఉన్నాయి, అదే ఒక కారణం, రైట్? ఆ విధంగా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ఇతర దేవతలను పూజిస్తారు కదా ప్రభుజీ. వెరీ గుడ్. ఇది కూడా మంచి పాయింట్ చెప్పారు భాగ్యలక్ష్మి గారు. వెరీ గుడ్ పాయింట్. జనరల్ గా మనం చూస్తాం ఈ లోకంలో చాలా మంది దేవి దేవతలను ఆరాధిస్తారు, రైట్? ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయగానే గణపతిని స్థాపిస్తారు. అకస్మాత్తుగా తను గణేష భక్తుడైపోతాడు అనమాట. ఎందుకండి? బిజినెస్ అండి. ఇంకా గణపతి ఎవరు? విఘ్నహర్త. కరెక్టా? శాస్త్రాల్లో ఉంది. కరెక్టే పాయింట్. సో నా బిజినెస్లో ఎటువంటి విఘ్నాలు రాకూడదు, అందుకనే గణపతిని స్థాపించాను. దానికంటే ముందు ఎప్పుడు జీవితంలో గణపతి గురించి స్మరించలేదు, ఆలోచించలేదు కూడా. అకస్మాత్తుగా గణేష భక్తుడు అయిపోయాడు అనమాట. సో ఈ విధంగా చాలా మంది వారి వారి యొక్క స్వార్థ కోరికలను తీర్చుకోవడానికి దేవి దేవతలను ఆరాధిస్తారు. కరెక్టా? కానీ పూర్ణ పురుషోత్తమ భగవానుడి మీద, లేకపోతే ఆధ్యాత్మిక జగత్తు కూడా ఒకటి ఉంటుంది, జీవితపు లక్ష్యం అక్కడికి వెళ్ళిపోవడము, ఇవన్నీ విషయాల మీద ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండదు. సో అగైన్ ఇదేంటి? భౌతిక ఆసక్తులు అదే కేటగిరీలో వచ్చేస్తుంది అనమాట.
ఓకే. సో చాలా మంది మంచి మంచి ఉదాహరణలు షేర్ చేశారు. వెరీ గుడ్. సో ఈ విధంగా మనం చూస్తాము శ్రద్ధ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, చాలా క్లియర్గా ఏం చెప్పారు కృష్ణుడు, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను చేరలేరు. దాని అర్థం ఏంటి, ఈ భౌతిక జగత్తులో సంసార చక్రంలో జన్మ మృత్యు జర వ్యాధి అనేక దుఃఖాలు అనుభవిస్తూ మళ్ళీ మళ్ళీ ఇక్కడ జన్మమెత్తుతూ ఉంటారు. పుణ్యం చేస్తారు ఎప్పుడెప్పుడు, ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, పాపం చేస్తారు నరకానికి వెళ్తే తన్నులు తింటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి గతాగతం కామ కామా లభంతే, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. సో ఆ విధంగా తిరుగుతూ ఉంటారు. అకస్మాత్తుగా ఒకరోజు ఈ మానవ దేహాన్ని కంప్లీట్గా పోగొట్టుకుంటారు, పశువు యోనులలో చేరుతారు. పశువుని యోనులలో చేరిన తర్వాత 84 లక్షల యోనులు, ఒక్కసారి అవన్నీ క్రాస్ అయినాక మళ్ళీ మానవ శరీరం దక్కుతుంది. ఎంత టైం వేస్ట్ అవుతుందండి, ఒక్కసారి ఆలోచించండి. సో అందుకనే మనము ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. శ్రద్ధ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి ఎప్పుడైనా పర్సనల్గా అనిపించింది అనుకోండి, నాకు కొంచెం శ్రద్ధ తగ్గుతుంది ప్రభుజీ, నా దగ్గర అంత శ్రద్ధ లేదు ప్రభుజీ అని మనకి కూడా అటువంటి ఆలోచనలు రావచ్చు. ఎందుకంటే మనం కూడా సాధన చేస్తున్నాం కదా, మనం సాధక భక్తులము, శుద్ధ భక్తులం అయితే కాదు కదా. కనీసం నేనైతే కాదు, మీలో నుండి ఎవరైనా ఉండొచ్చు. సో సాధన చేస్తున్నాం అంటే ఏంటి, మనలో ఎన్నో అనర్థాలు ఉన్నాయి, అవన్నీ అధిగమించాలి, మనం పైకి రావాలి. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ మనకి శ్రద్ధ తగ్గినట్టు అనిపించినప్పుడు ఏం చేయాలో తెలుసా, మనము శ్రద్ధావంతులైనటువంటి భక్తుల నిజి సాంగత్యం చేయాలి. అప్పుడు మన యొక్క శ్రద్ధ పెరుగుతుంది. ఈ లోకంలో మీరు చూడండి, మనకి భక్తులు చాలా మంది ఉంటారు, కానీ కొంతమంది చాలా శ్రద్ధావంతులు. వాళ్ళ జీవితాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది, అరే ఈ వ్యక్తికి కృష్ణుడు తప్ప వేరే ధ్యాసే లేదు. అటువంటి వాళ్ళు ఉంటారు కదా, శ్రీల ప్రభుపాదుల వారు ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడు తప్ప వేరే ధ్యాసే లేదు. అటువంటి భక్తుల సాంగత్యం మనం చేస్తే ఏమవుతుంది, అటువంటి భక్తుల సేవ చేస్తే ఏమవుతుంది, మనలో కూడా ఆ శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. శ్రద్ధ కూడా వైరస్ లాగా స్ప్రెడ్ అవుతుంది. మంచి వైరస్, కరెక్టా? సో చాలా శ్రద్ధ వైరస్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర వెళ్తే ఆ వైరస్ మీలోకి వచ్చేస్తుంది. ఇటువంటి వైరస్ మనకు కావాలి, ఇది చాలా మేలు చేస్తుంది మనకి. సో మొట్టమొదటి టిప్ ఏంటి, నేను చెప్పినట్టు మనకి అశ్రద్ధగా ఆ విధంగా ఒక భావన వస్తే శ్రద్ధావంతులైన భక్తులను మనము సాంగత్యం చేయాలి. ఎప్పుడెప్పుడు ఇంకో కారణం ఏంటో తెలుసా శ్రద్ధ లేకపోవడానికి, అతి తెలివిగా ఉన్నప్పుడు. అతి తెలివిగా అంటే ఏంటి, కొంతమంది చాలా ఇంటెలెక్చువల్ నేచర్ ఉంటుందన్నమాట. ఇంటెలెక్చువల్ నేచర్ అంటే వాళ్ళు చాలా సైంటిఫిక్గా ఆలోచిస్తారు, లాజికల్గా ఆలోచిస్తారు, అన్నిటిని డీప్గా వెళ్ళి అర్థం చేసుకుంటారు. సో ఒక వ్యక్తి ఎప్పుడైతే తన సొంత బుర్రను ఉపయోగించి తను శాస్త్రాలను భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, దానికి మీదగా ఈ బుర్ర ద్వారా మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకునేది బుర్ర ద్వారా కాదు, హృదయం ద్వారా, భగవంతుడి సేవ ద్వారా, భక్తి ద్వారా. సో మనకి ఎప్పుడెప్పుడు చాలా ఓవర్ ఇంటెలిజెంట్గా ఉంటే కూడా కొంచెం ప్రాబ్లం అది. రైట్. సో అలా అని ఇప్పుడు నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ 2014కి ఆ సమయంలో ఒకరు నాకు భగవద్గీత ఇచ్చారు, నాకు ఏమీ కూడా తెలియదు ఇస్కాన్ గురించి. నేను డైరెక్ట్గా కమిట్ అవ్వలేదు, ఇంటెలెక్చువల్ నేచర్ ఉంది, అన్నిటినీ పరిశీలిస్తాను. సో ఆ విధంగా 2-3 సంవత్సరాలు కేవలం ఇస్కాన్ భగవద్గీత, ఇస్కాన్ సంస్థ ఏంటి, వీళ్ళు ఏమైనా చీటింగ్ చేస్తారా, డబ్బులు లాగేసుకుంటారా, అసలు ఏం నడుస్తుంది అనేది 2-3 సంవత్సరాలు కేవలం పరిశీలన చేశాను అంతే. ఒక్క మాట కూడా నేను కమిట్మెంట్ తీసుకోలేదు, ఒక్క మాల కూడా చేయలేదు. అంత సమయం గడిపిన తర్వాత నాకు ఎప్పుడైతే లోపల నుంచి కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పుడు నేను కమిట్ అయ్యాను ఆ విధంగా. సో అది కూడా భక్తుల యొక్క కృప నా మీద ఉన్నందువల్ల నేను కమిట్ అవ్వగలిగాను. కేవలం నా బుర్ర ద్వారా నేను పనిచేసి ఉంటే బహుశా నేను రిజెక్ట్ చేసేవాడిని. సో అందుకనే మనకు కూడా ఎప్పుడెప్పుడు మన బుర్రలో ప్రశ్నలు రావచ్చు, ఇది ఎలా ఉంటుందా, హనుమంతుడు జంప్ చేశానంటున్నారు, భారతదేశం నుండి లంక వరకు ఇది సాధ్యమా, ఇటువంటి ప్రశ్నలు రావచ్చు. ఇది మనకి ఇంటెలెక్చువల్గా దీనికి ఆన్సర్ రాదనమాట. సో అందుకనే కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ఒక స్థాయికి రావాలి. ఎంతమంది ఒప్పుకుంటారు, కరెక్టా కదా? ఒక స్థాయికి వస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, 2 ఏళ్ల పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు, కొన్ని విషయాలు వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందిగా నేను చెప్పిన పాయింట్ ఏంటో, మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వాళ్ళకి అర్థం కాదు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఇప్పుడు చెప్పింది వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది.
కరెక్టా? ఒక స్థాయికి వచ్చిన తర్వాతే అర్థమవుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక లెవెల్కి వచ్చి ఒక పరిపక్వతకి వచ్చినప్పుడే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. సో అందుకనే మనకు కొన్ని విషయాలు అర్థం కాకపోయినా ఇది నా అజ్ఞానము, నాకు ఆ సామర్థ్యము లేదు అనే విషయం అర్థం చేసుకొని ఆ డౌట్ని మనం పక్కన పెట్టొచ్చు. భక్తిలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక్కరోజు ఖచ్చితంగా ఆ డౌట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా తీరిపోతుంది. రైట్? సో అలా అని మనకి అటువంటి పరిస్థితి వస్తే మనం ఈ విధంగా దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. సో ఒక్క ప్రశ్న తీసుకోవచ్చు ఎవరికి ఏమైనా ఒక ప్రశ్న ఉంటే. ఇవాళ ఒకే శ్లోకం చర్చించాము, 3వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ రమ్య మాతాజీ చెప్పండి. ప్రభుజీ నిన్న భగవంతునికి సర్వస్వం అర్పించాలి అని చెప్పేసి చెప్పారు కదా ప్రభుజీ. ఎస్, ఆ స్టేజ్ అనేది ఎప్పుడు వస్తుంది ప్రభుజీ? అంటే మనకి అంత తొందరగా ఇంకా మనం అంత స్థాయికి చేరుకోలేదు కదా. కరెక్ట్. ఆ ఎలా ఎలా ముందుకు మనం వెళ్ళాలి ప్రభుజీ? కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. చూడండి, మొట్టమొదటిగా ఆ మీకు నవవిధ భక్తి గురించి తెలుసు, రైట్? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, లాస్ట్లో ఏముంది? ఎవరు చెప్తారు? ఆత్మ నివేదన. నివేదనం ప్రభుజీ. ఆత్మ నివేదనం అంటే మన సర్వస్వము భగవంతుడికి అర్పించడం, దాని అర్థం అది, రైట్? సో మనం ఆ స్థాయికి రావాలంటే చాలా సింపుల్ మాతాజీ. మనము ఈ నవవిధ భక్తిని చాలా సిన్సియర్గా ఫాలో చేయాలి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం ఇవన్నీ ఉన్నాయి కదా. దాని అర్థం అంటే మనం రోజు చేసే జపము, ఇంకా మనము భగవద్గీత చదవడము, భగవద్గీత వినడము, ముఖ్యంగా భక్తుల సేవ చేయడం, ఇవన్నిట్లో కూడా చాలా చాలా పవర్ఫుల్ ప్రాసెస్ ఏదైనా ఉంటే నిజంగానే మనకి శాస్త్రాలు ఏమని చెప్పారు? శివుడు కూడా పార్వతీదేవికి చెప్పారు, ఈ ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం అని చెప్పారు. అన్ని ఆరాధనలలో విష్ణు ఆరాధన ఉన్నతమైనది, ఇంకా విష్ణు ఆరాధన కంటే విష్ణు భక్తుల ఆరాధన ఉన్నతమైనది అని శివుడు చెప్పారు. దాని భక్తుల సేవ, వైష్ణవ సేవ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు ఏమవుతుందంటే మనం కేవలం ఇంట్లో కూర్చొని జపం అయిపోతుంది, ఇంకా భగవద్గీత కూడా అయిపోతుంది, కానీ భక్తుల సేవ చేసే అవకాశం దక్కట్లేదు. అలా అవుతుంది, రైట్? కానీ మనము ఏదైనా ఒక రకంగా భక్తుల సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు, ఏదైనా ఆన్లైన్ ప్రీచింగ్ రిలేటెడ్ సేవ చేయొచ్చు. ఇప్పుడు మైథిలి మాతాజీ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వారు పూణేలో ఉన్నారు, నేను ఇక్కడ హైదరాబాద్లో మేము ఉన్నాం. కానీ ఈ గ్రూప్లలో చూడండి మెసేజ్లు వేయడము, ఇవన్నీ కూడా కొన్ని ఆన్లైన్ క్లాసెస్ కూడా పిల్లల కోసం తీసుకుంటున్నారు ఇంట్లో ఉండి కూడా. ఎందుకంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు నేనేదో పొద్దున సండేకి సాటర్డేకి పొద్దున వెళ్తే రాత్రికి ఇంటికి వస్తాను నేను, మరి అందరు కూడా అలా చేయాలని రూల్ ఏం లేదు కదా. ఎందుకంటే నాకు వేరే బాధ్యతలు లేవు, సాటర్డే సండేకి నేను చేయగలుగుతున్నాను. కొంతమందికి ఇంట్లో బాధ్యతలు ఉంటాయి. అటువంటి సమయంలో ఇంట్లో ఉండి ఏదైనా ఒకటి చేయడానికి ప్రయత్నించాలి. మీరు అందరూ ఉన్నాడు, ఇప్పుడు ఇన్ని క్లాసెస్ అటెండ్ చేశారు, మీరు ఒక చిన్న పిల్లల క్లాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక జూమ్ లింక్లో ఒక 10 మంది పిల్లలు వచ్చేస్తే వాళ్ళకు భగవద్గీత శ్లోకాలు చెప్పడము, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి ఉదాహరణ చెప్పి దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది చిన్న సేవ, అద్భుతమైన సేవ. ఈ సేవ ఎవరి కోసం చేస్తున్నారు? మనం ప్రభుపాదుల వారి ప్రసన్నత కోసం. ప్రభుపాదుల వారు అన్నారు అందరూ కూడా ప్రచారం చేయాలని. ఆ విధంగా ప్రభుపాదుల వారి ప్రసన్నత కోసం ఈ సేవ చేశామనుకోండి, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుందా కాదా అనేది వేరే విషయం. చూడండి, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది లోకంలో ఉండే వాళ్ళు చూస్తారు, కృష్ణుడు మన యొక్క ప్రయత్నాన్ని చూస్తారు. అది చాలా పెద్ద తేడా. సో మనం ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా ఒక ప్రచారం సేవ కానివ్వండి, ఏది కుదరకపోతే ఒక వైష్ణవులని ఇంట్లో పిలిచి వాళ్ళ సేవ చేయొచ్చు. మీరు వాళ్ళకి కడుపు నిండా ప్రసాదం పెట్టొచ్చు, యోగక్షేమాలు అడగొచ్చు, ఈ సేవ కనీసం చేయొచ్చు. అలా సో ఆ విధంగా మనము భక్తుల సేవ చేస్తే చాలా చాలా ప్రగతి చెందే అవకాశం ఉంటుంది. ఇంకా ఆబ్వియస్గా జపము, భగవద్గీత చదవడము, ఇవన్నీ కూడా సాధన భక్తి సీరియస్గా చేయాలి, వైష్ణవుల సేవ చేయాలి. ఇది చేస్తే ఖచ్చితంగా ఒకరోజు మనం ఆటోమేటిక్గా ఆత్మ నివేదనం స్టేజ్కి వచ్చేస్తాం మాతాజీ. ఓకేనా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి భాగ్యలక్ష్మి మాతాజీ. అంటే మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఉండొద్దు ప్రభుజీ, కోపము దయ ఉండాలి, కోపం ఉండొద్దు మనిషికి. అది కరెక్టా ప్రభుజీ? మనిషికి కరెక్టే. కోపం ఉండకూడదు, ఎందుకంటే కోపం అనేది
రజోగుణం యొక్క లక్షణం అన్నమాట. సో ఉమ్. మనం అందరి పట్ల దయా హృదయం కలిగి ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ప్రేమతో చూడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఎవరి ద్వారానైనా మనకి ప్రాబ్లం కలిగితే ఆ వ్యక్తితో కొంచెం దూరం ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తితో చాలా క్లోజ్గా సాంగత్యం చేస్తే మనకు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. అటువంటి సందర్భంలో హరే కృష్ణ దూరంగా దూరంగా ఉండి హరే కృష్ణ చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ కొంచెం దూరం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే అందరితో మనం క్లోజ్ అవ్వలేం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది బిహేవియర్ల వల్ల మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. కొంచెం దూరంగా ఉంటే మంచిది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. యా, ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ 9:10 అయిపోయింది. మళ్ళీ ఓకే, లాస్ట్ క్వశ్చన్ సుష్మిత మాతాజీ చెప్పండి. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ప్రభుజీ నా క్వశ్చన్ ఏంటంటే, సో మేము రెగ్యులర్ గా టెంపుల్ కి వచ్చి సర్వీస్ చేసే ఆపర్చునిటీ ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సో మనకి ఇంట్లో ఆల్రెడీ మనకి కృష్ణ డీటీస్ ఉంటారు. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే, నార్మల్ గా పూజ చేసుకుంటే అది ఒక రిచువల్ కింద కన్సిడర్ అవుతుంది. బట్ ఇంట్లో మనము కృష్ణకి ఇఫ్ వీఆర్ ఆఫరింగ్ సంథింగ్, వీఆర్ డూయింగ్ పూజ అండ్ వీఆర్ డూయింగ్ సమ్ సర్వీస్ టు లార్డ్ ఇన్ అవర్ హోమ్, సో విల్ ఇట్ ఫాల్ అండర్ విష్ణు పాద సేవనం, లేదంటే అది కూడా రిచువల్ కిందకే కన్సిడర్ అవుతుందా? మ్మ్. ఒకవేళ మనకి సేవ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. టెంపుల్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తాము, ఎప్పుడెప్పుడు లేనప్పుడు ఏం చేయొచ్చు. మనం ఇంట్లో ఉండి కూడా భగవంతుడికి భోగం అర్పిస్తే, భగవంతుడికి మంగళారతి చేశారనుకోండి, సంసార దావ మొత్తం మనకు ఆచార్యులు చెప్పినట్టు పూర్తి ఫర్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటాం కదా, ప్రభుపాదుల వారు మార్నింగ్ ప్రోగ్రామ్ అని, అది కూడా చేస్తే కూడా అది కూడా భగవత్ సేవలోనే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇందులో ఏం చేస్తున్నారంటే భగవంతుడికి మీరు నిజీ సేవ ప్రసాదిస్తున్నారు, పర్సనల్ సేవ. పర్సనల్గా వారికి మీరు వండి పెడుతున్నారు, పర్సనల్గా వారికి డ్రెస్సింగ్ చేశారు. ఒకవేళ మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే డ్రెస్సింగ్ చేస్తాము, డ్రెస్ చేంజ్ చేస్తాము. రాత్రి పడుకునే ముందు విగ్రహాలని మనం పడుకోబెడతాము, శయనారతి చేస్తాము. పొద్దున మనం నిద్ర నుంచి లేపుతాము. సో ఇది కూడా భగవంతుడి పర్సనల్ సేవ. ఇది ఖచ్చితంగా రిచువల్ కాదు, చాలా చాలా పవర్ఫుల్ ప్రాసెస్. ఇది చేస్తే కూడా మనం చాలా చాలా ఉన్నత స్థాయికి ఎదగొచ్చు మాతాజీ. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. గుడ్, థ్యాంక్ యూ. ఓకే, రేపటి క్లాస్